సైకలాజికల్ ఇష్యూస్ ఉంటే అబ్జర్వ్ చేయండి. ఈ సమ్మె ఒకటి కాకపోతే 2-3 రోజుల్లో అయిపోతుంది. ఇదో పెద్ద సమస్యనా? 2017 పిఆర్సీ ఇచ్చారు, 21 2021-24 పిఆర్సీ ఇప్పుడు కాకపోతే ఇంకో గవర్నమెంట్ ఇస్తుంది, అంతేనా కదా? ఈ గవర్నమెంట్ ఇవ్వకపోతే ఇంకో గవర్నమెంట్ ఇస్తుంది. అధికారంలోకి రావాలి కదా రాజకీయ పార్టీలు. రావాలంటే ఏం చేయాలి? వాగ్దానం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాగ్దానం చేసింది వాళ్ళు విలీనం అని. కేసీఆర్ ఎవరైతే సమ్మెను నిరంకుశంగా అణిచివేసేందుకు ప్రయత్నం చేశాడో ఆయనే 2 సంవత్సరాల తర్వాత విలీనం అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ లో ఓట్లు కావాలి. సో అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. కష్టసాధ్యమైన తెలంగాణ వచ్చినప్పుడు ఈ డిమాండ్లు అన్ని చాలా చిన్న డిమాండ్లు. దీనికోసం ఆత్మహత్య చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల గురించి మీరు ఆలోచించాలి. ప్రాణాలు పోతే మళ్ళీ రావు. అధికార పక్షం కూడా ఆలస్యం చేసింది. ఆలస్యం అన్నట్టే కదా. బట్టి విక్రమార్క నేతృత్వంలో ముందే కమిటీ వేస్తే అయిపోతుండే కదా. పైగా 31 డిమాండ్లకు 2 డిమాండ్లు నెరవేరలేదని చెప్తారు. అసలు వాళ్ళు ఏమని చెప్పారంటే 2 డిమాండ్లు అంటే ఆ 2 డిమాండ్లే మాకు ఇచ్చేయండి, మిగతా 29 వద్దన్నారు. ఏంది మెయిన్ డిమాండ్? ప్రభుత్వంలో విలీనం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో విలీనం అయిందా? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో విలీనం అయిపోయినారు. తెలంగాణనేమో కాలేదు. తెలంగాణ వచ్చి మరి ఆర్టీసీ కార్మికులకు నష్టం జరిగినట్టే కదా. తెలంగాణ వచ్చి అందరు లాభపడి ఆర్టీసీ కార్మికులు నష్టపోయినట్టే కదా. కేసీఆర్ కూడా ముందు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఆయన మంకుపట్టు, ఆయన ఎవరో చెప్తే నేను చేయాలని చెప్పి ఎలక్షన్ ముందు చేశాడు. చేసిన తర్వాత వీళ్ళు వచ్చి ఏమంటారు, ఆర్టీసీ కార్మికులకు చంద్రమండలం మీద ఏదో అది చేస్తామన్నట్టు హామీలు ఇచ్చి ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు. ఏం లాభం? వాళ్ళు కూడా ఎంతకాలం ఒప్పుకోబడతారు? 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 32 డిమాండ్స్ లో మెజారిటీ అంగీకరించామని ప్రభుత్వం చెప్తోంది. మిగిలిన 32 డిమాండ్లలో అన్ని చిన్న చిన్న డిమాండ్లు. మెజారిటీ డిమాండ్ ఏంది? మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయమని అడుగుతున్నారు. తప్పు కాదు కదా. ఆంధ్రప్రదేశ్ లో విలీనమై తెలంగాణలో కాకపోతే నష్టపోయినట్టే కదా. అదే ఉమ్మడి రాష్ట్రం ఉంటే వాళ్ళకి లాభం జరిగినట్టే కదా. రెండోది ఏంది? మేజర్గా అడిగేది మాకు పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు తోటి కార్పొరేషన్ అయిన విద్యుత్ ఉద్యోగులకి సమయానికి జరుగుతుంది, ఆర్టీసీకి జరగట్లేదు. 2021 పిఆర్సీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ మిగతా వాళ్ళకి వచ్చింది కానీ వీళ్ళకి 2021 పిఆర్సీ లేదు, 2025 పిఆర్సీ లేదు. 2017 పిఆర్సీ ఎప్పుడో వచ్చింది 9 సంవత్సరాల క్రితం. ప్రభుత్వ రంగ సంస్థలకు 4 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాలి. పిఆర్సీ ఇచ్చే సిచ్యువేషన్ లేదు. ఎందుకు లేదు? మహాలక్ష్మి స్కీమ్ ఎవడిమ్మన్నాడు ఉచితాలు? నిన్ను ఫ్రీ బస్ ఎవరిని అడిగారు? ఎవరన్నా మహిళ ధర్నా చేసిందా? సో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఎందుకు బాగాలేదు? 6 గ్యారంటీలు ఇచ్చారు. ఇక ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయమని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందట. ఈ ఉన్న పరిస్థితి ఇట్లా ఉంటే 6 గ్యారంటీలు డిమాండ్ చేస్తే అమ్ముకోవాల్సిందే, తెలంగాణ అమ్ముకోవాల్సిందే. ఈ ఫ్రీ బీస్ ఉచితాలు వేసి సర్వనాశనం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ. సో ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. నాకు కూడా ఏమనిపించింది అంటే నిన్న చూసిన తర్వాత మీడియాలో కవరేజ్ బంద్ చేయాలని అనిపించింది. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు టీవీ ఛానల్ చూసి ఇంకా మోటివేట్ అవుతారు. వాళ్ళ ఉదయం ఒక దశలో ఆలోచించా, శంకర్ గౌడ్ సంబంధించి మనం టెలికాస్ట్ చేయడం వల్ల లాభం ఉందా మీడియాలో చేయడం వల్ల? 2 రోజులు ఖచ్చితంగా 2 కాకపోతే ఇంకో 3 రోజుల తర్వాత బస్సులు నడవంది ఉంటుందా? బస్సులు నడవంది అయితే నడవదు కదా. అయితే ప్రభుత్వం దిగి వస్తారు, లేకపోతే కార్మికులు దిగి వస్తారు, ఏదో మధ్య మార్గంగా అవుతుంది. కానీ మధ్యలో ప్రాణాలు పోతున్నాయి కదా, అది సమస్య. ఇవాళ కూడా ఒక వ్యక్తి పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సో అందుకనే ఖచ్చితంగా ఆర్టీసీకి సంబంధించి ఏదో ఒక ఒప్పందం కుదురుతుంది. కార్మికులారా, మీరు రాజకీయ పార్టీల ట్రాప్లో పడకండి. అది అధికార పక్షమైనా లేదా ప్రతిపక్షమైనా. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు, అప్పుడు కాంగ్రెస్ ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తున్నది. అప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తున్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ అంటారు, ఇక్కడ రచ్చ చేస్తున్నారు. సో ఈ రాజకీయ పార్టీలు నమ్మి ఈ విధంగా చేస్తే గనక డెఫినెట్గా ప్రాబ్లం మీకే. ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు. నేను ఎస్పెషల్లీ కార్మికుల కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని ఒక కంట కనిపెట్టండి. ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రాణాలు పోవడం అన్నది మంచిది కాదు. ఇటువంటి విషయాలకి, చిన్న చిన్న విషయాలకి మాట్లాడదాం. మనతో పాటు